పొన్నవోలు సుధాకర్ లాంటి నటుడు అంటే నీకు అర్థం కాదా? లేదా చదువు రాదా? నువ్వు అసలు అడ్వకేట్వేనా? నువ్వు ఆ పోస్టుకి పనికొస్తావా? లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నువ్వు ఈ విధంగా మాట్లాడటం కోసం నీకు ఈ పోస్ట్ వేయించిందని అడుగుతా ఉన్నా. చాలా తప్పు పొన్నవోలు నువ్వు మాట్లాడేది. నువ్వు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నావు, లక్షల జీతం తీసుకుంటున్నావు. నీ యజమాని జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, భారతీరెడ్డి అవ్వచ్చు, విజయసాయిరెడ్డి అవ్వచ్చు, సుబ్బారెడ్డి అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. కానీ జడ్జిమెంట్లను కూడా నువ్వు తప్పు మాట్లాడి తప్పుడు అంటకట్టే విధంగా ఇంకెన్ని రోజులు ఏ విధంగా చేస్తావు? నువ్వు ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని ఈ కేసులో తప్పుడు కేసులో పెడతమే కాకుండా నువ్వేమంటున్నావు? దొరికిన దొంగ అంటున్నావు. దొరికిన దొంగ జగన్మోహన్ రెడ్డి. పొన్నవోలు 18 నెలలు జైల్లో ఉన్నటువంటి, చెంచెలు కూడా జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దొరికిన దొంగ. రేపో మాపో మళ్ళీ తిహార్ జైలుకి వెళ్తాడా, చెంచెలు కూడా వెళ్తాడా, లేదంటే రాజమండ్రికి వెళ్తాడా? ఎల్లకి మాత్రం తప్పదు. ఎన్ని జీవిత ఖైదులన్నా జగన్మోహన్ రెడ్డికి పడే అవకాశం ఉంది. అలాంటిది నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పోస్ట్లో ఉండి, అడిషనల్ ఏజీగా ఉండి నువ్వు మాట్లాడే మాటలు, తీర్పులను వక్రీకరిస్తావు, బెంచ్ మీద చేసినటువంటి కామెంట్స్ను వక్రీకరిస్తావు, హైకోర్టులో చెప్పినటువంటి జడ్జి గారు చెప్పినటువంటి భాషను వక్రీకరిస్తావు. నీ యజమానికి నువ్వంత విశ్వాసపాత్రుడుగా పనిచేయాలంటే అడిషనల్ ఏజీగా రిజైన్ చేయి. వెళ్ళు తాడేపల్లిలోకి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కూర్చొని అధికార ప్రతినిధికి ఒక పదవి తీసుకొని నీ నోటుకు వచ్చినట్టు వాగు, మేము సమాధానం చెప్తాం రాజకీయంగా. అంతేగాని అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మీరు వైసీపీ దొంగలు తప్పు పట్టిస్తున్నారు. అత్యున్నత సుప్రీంకోర్టును కూడా సీనియర్ జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరిస్తున్నారంటే మీరు కరుడు కట్టినటువంటి నేరగాళ్ళు, వైసీపీ నాయకులు. ఈ సాక్షి పత్రిక ఒక తప్పుడు పత్రిక, ఒక దొంగ పత్రిక. అవినీతి డబ్బుతో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పుత్రికే ఈ సాక్షి పత్రిక. దీంట్లో తప్పుడు వార్తలు పరిశీలించి మీరు ఆనందం పొందుతూ నీలాంటి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వాటికి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వాటి చేత కూడా తప్పులు మాట్లాడిస్తున్నారంటే నీకు అసలు నైతిక అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఆ పదవిలో ఉండటానికి నువ్వు అర్హుడువా? మా దగ్గర ఉన్నాయి. సుప్రీంకోర్టు బెంచ్లో సీనియర్ జడ్జి గారు మాట్లాడిన ప్రతి మాట, ఆర్డర్లో ఇచ్చినటువంటి ప్రతి మాట